ఇది ప్రజాపాలన అనుకున్నాం గానీ, ప్రజలను ముంచే పాలన అనుకోని ఊహించలేము మేమైతే మేము. జనాలని ఊరు మొత్తము అల్లంకర అంటే గల్లీ గల్లీలో చూస్తే ప్రతి ఒక్కరు ఏడుపు తప్ప ఉమ్, నవ్వుకుంట అన్నది గత నెల నుంచి ఎవరిదే లేదు. ఉమ్, చూస్తే పరిస్థితులు ఎట్లున్నాయంటే ఘోరంగా ఉన్నాయి. ఎవరిని ఇప్పుడు ఎమ్మెల్యేని గెలిచినా పరిస్థితి పట్టించుకునేటట్లేదు. ఊళ్ళో ఉన్న జనాలని ఏం చేయాలి అనే ఆలోచనతోనే ఉన్నాం. కానీ ఏం చేయలేని పరిస్థితిలో మేమున్నాం. ఉమ్. పట్టించుకున్న ప్రభుత్వం మార్పు రావాలన్నారు, ఓట్లు వేయాలన్నారు. మార్పు ఎట్లా ఉంది రేవంత్ మార్పు రెడ్డి మార్పు మార్పు మంచిగా వచ్చింది. మార్పు ఏం మంచిగా వచ్చింది చెప్పు. భూములు గుంజుకునే మార్పు వచ్చింది, ఇల్లు కూలిపోయే మార్పు వచ్చింది, ఉమ్, అన్నీ మార్పు వచ్చింది. ఇంకా మార్పు ఇంకేముండే, మనుషులను చంపకూడదే మార్పు లేదు. ఉమ్, అన్నీ కరెక్టే వచ్చినాయి. అంటే మనం ఇంకేదో చేస్తాడు అని ఎదురు చూసినాము. రైతు బంద్ చేస్తాడని ఎంతో ఎదురు చూస్తున్నాం. కానీ ఆ రైతు బంద్ చేసి ఇళ్లను కూలిపోయే ఆలోచనలతోనే ఎక్కువ ఉన్నాడు. ఇప్పుడు ఆ మీ యొక్క ల్యాండ్ మొత్తం పోతే మీ పరిస్థితి మేము ఒకప్పుడు మా దగ్గర జీతగాని పెట్టుకునేటోళ్ళము. మా పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉన్నది అంటే వాళ్ళ దగ్గర పోయి మేము జీతం చేసే పరిస్థితికి వస్తున్నాం మేము. మీరు వేరే కాడ జీతాలు ఉండే అంటే మేము డిగ్రీ బీఈడీ చేసిన మేము ఏం పని చేస్తామంటే కసు నొక్కడం, బాత్రూమ్ కడగడం ఆలోచనతో ఎక్కువ చూసుకుంటున్నారు ఆ, వాళ్ళు. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చాడు, వాడుకు జాబులు చేస్తాడు అంటే ఏమి ఇస్తాడు సార్ వాడు ఇచ్చేది. కాదు మీ జిల్లా వాసి మిమ్మల్ని ఎట్లా చేస్తే ఎట్లానే ఇక మా జిల్లా అని ఉన్నది కదా సార్ వాళ్ళకు. ఇప్పుడు ఏరో జిల్లాకు పోతే వానికి పప్పులు ఉడకాయి. మా జిల్లా మమ్మల్ని ముంచానికి వచ్చాడు. ఏదో చేస్తాడని అనుకున్నాం కానీ ఏది చేయడు. ఇట్లా చేస్తే మళ్ళీ ఓట్లు వేస్తారా? ఇంకెందుకు వేస్తాం సార్? ఇంకా మేము పోయేనికి మేము ఉండాలే కదా సార్. మేము ఉండాలే కదా ఫస్ట్. ఎందుకు ఉండకుండా ఎటు పోతుంది? ఉండకుండా అంటే మాకు భూములు లేనప్పుడు మేము బతుకుతామంటే ఎట్లా చెప్తాం? పరిస్థితి ఇప్పుడు ఇంటిని ప్రతి ఒక్కరి ఇంటికి పోయి నువ్వు చెక్ చేసుకున్నా ఇవన్నీ పరిస్థితి బాగాలేదు. ప్రజలకు రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే మీరు చదువుకున్న వ్యక్తిగా ఏం చెప్తారు ప్రజలకు? ఏం లేదు సార్, చదువుకున్నాడు రేవంత్ రెడ్డి ముందర చాలా ఎస్ట్ గడిద కింది సంబంధం. ఒకప్పుడు గడిద అంటే మేమే చదువుకున్న యువతనే గడిద అయింది. పరిపాలన అట్లా ఎంత ఘోరంగా ఉంటుందని ఎవరికి ఉంచలేము. కష్టపడి ఆయన కోసం కొట్లాడేదాం. ఒక ఓటు నేనే వేసిన దగ్గర ఉండి 10 మందిని ఇట్లా తోలుకోపోయినా, కష్టపడ్డా, కొట్లాడినా, నా ఇంటి మీకు 10 మంది వచ్చినా పోరాడిన ఆయన కోసం. ఇప్పుడు ఆయన కోసం మేము ఏం చేయాలని ఇప్పుడు మళ్ళనే తిడుతున్నారు. గాడిద కొడుక నువ్వే ఓటు వేయించినావు, నువ్వు ఇప్పుడు నువ్వు ఎట్లా ఇప్పుడు ఏం చేస్తావు అన్న పరిస్థితి. ఊర్లో భూములు మన రాహుల్ గాంధీ వచ్చి ఆయన ఏదో ఇప్పుడు అంత చేసినోడు ప్రజల దగ్గరకు వచ్చి చేయలే కానీ వికారాబాద్ వచ్చి కొన్ని కోట్లు తీసుకుపోయాడు ఆయన. ఇప్పుడు జనాల కోసం పెట్టాలే కానీ జనం కోసం ధైర్యం గుంజుకోపోయడం అనేది ఏంది ఉన్నది చెప్పు? ఇంత ఘోరం అనుకోలేము మేము. ఈ పరిస్థితి వస్తే ఎవరు ఊహించలేరు. ఓట్లకు వచ్చిర్రు అనుకో ఏం చెప్తారా మీరు? ఏం సార్, ఎంటబడి కొడతాం మేము. ఎవరు వచ్చినా ఎంటబడి కొడతాము. పట్టించుకున్న యోధుడైతే లేడు లెక్కలప్పుడు.